మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి జస్ట్ ఒకసారి వినండి ఒక ఐడియా కోసం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు టాపిక్స్ మనకి లెసన్లో ఐపీలో ఉన్నట్టు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు మెకానిక్స్ అంటాడు, అలాగే ఈ మెకానిక్స్ అన్నప్పుడు ఆ మెకానిక్స్ అనే పార్ట్ మీరు డైరెక్ట్గా చెప్తే ఎక్కడా ఉండదు. అంటే కొన్ని చాప్టర్స్ని కలిపి అది ఒక మెకానిక్స్ పార్ట్ కింద పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైను, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, అదేవిధంగా మోషన్ ఇన్ ప్లేన్, ఇలాగే 4 చాప్టర్లు తీసుకుని దాన్ని సింపుల్గా దాంట్లో పెడతాడు మెకానిక్స్ అని చెప్పి. ఆ మెకానిక్స్ నుంచి మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు చూడండి, ఏ టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎంత ఉంటుంది. ఇప్పుడు చూడండి మీకు సెకండ్ ఇయర్ అయితే ఈ టాపిక్ వస్తుంది, ఎవరు? మోడర్న్ ఫిజిక్స్. జనరల్గా మోడర్న్ ఫిజిక్స్ అంటే చాలామంది అపోహ ఏంటంటే న్యూక్లియర్ ఒకటే అనుకుంటారు, అందులో న్యూక్లియర్ రియాక్టరు అలాగే రేడియో యాక్టివ్ డికే ఇలా అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, మీకు రూదర్ఫర్డ్ మోడల్, బోర్స్ అటామిక్ మోడల్, అదేవిధంగా జేజే థామ్సన్, ఇవన్నీ ఐపీలో మనకి ఎక్కడున్నాయి? ఇక్కడ ఆటమ్స్ అనే లెసన్లో. అంటే ఇప్పుడు ఈ మోడర్న్ ఫిజిక్స్లో ఆటమ్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది జనరల్గా ఐపీలో మనకి? డ్యూయల్ నేచర్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వర్క్ ఫంక్షను, అదేవిధంగా డి బ్రోగ్లీ రిలేషన్స్, అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియర్ ఫిజిక్స్ అన్నాడు, అంటే ప్రత్యేకంగా వర్కింగ్ ఆఫ్ రియాక్టర్, న్యూక్లీ ఫిజను, ఫ్యూజన్, రేడియో యాక్టివ్ డికేలా ఇవన్నీ ఇందులో వస్తాయి. తర్వాత సెమీ కండక్టర్ ఫిజిక్స్ అన్నాడు, ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్. సెమీ కండక్టర్ ఫిజిక్స్లో మీకు పీ టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్, అదేవిధంగా డయోడ్, పిఎన్ జంక్షన్ డయోడ్, డిప్లీషన్ లేయర్, మళ్ళీ మీరు గేట్స్ ఒకటి చదివారు ఆపరేటింగ్ సిస్టమ్ కోసం. ఏమేమి గేట్స్ చదివారు? యూనివర్సల్ గేట్స్, అలాగే అండ్ ఆరు లాజికల్ గేట్స్, ఇవన్నీ సెమీ కండక్టర్స్. చూడండి మొత్తం మోడర్న్ ఫిజిక్స్ అంటే న్యూక్లియర్ కాదు, ఇవన్నీ కలిపి మోడర్న్ ఫిజిక్స్లో ఉన్నాయి. మీరు మోడర్న్ ఫిజిక్స్లో ఈ లెసన్లన్నీ చేసుకోగలిగితే తరువుగా, ముఖ్యంగా ఫిజిక్స్లో తరువుగా ఉండాలి అంటే ఒకటి క్యాలిక్యులేషన్ బాగా చేసుకోవాలి. చెయ్యాలి అంటే అది ప్రాక్టీస్ మీద వస్తుంది. మార్నింగ్ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి, ఈవినింగ్, ఆ షెడ్యూల్ కూడా మీరు అన్నింటికి వేశారు, ఆ షెడ్యూల్ కూడా మీరు చూద్దరు. కానీ అలాగే ఇక్కడ చూడండి మార్క్స్ వైజ్ మనకి మోడర్న్ ఫిజిక్స్ 3 to 4 క్వశ్చన్స్ నేను చెప్పుకుంటారు. ఒక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అని చెప్పారు? ఫిజిక్స్ ఇప్పుడు 25 క్వశ్చన్స్ 100 మార్క్స్, మ్యాథ్స్ 100 మార్క్స్, కెమిస్ట్రీ 100 మార్క్స్, అంటే ప్రతి సబ్జెక్టు 33.33%, అలాగా 100, 3 into 33.33. ఇప్పుడు ఇక్కడ మోడర్న్ ఫిజిక్స్లో మీకు 3 to 4, ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్స్ వచ్చాయనుకో, 4 into 4 ఎంత అవుతుంది? 16 మార్క్స్ మ్యాక్సిమం. అంటే 16 మార్క్స్ మీకు న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి వచ్చేస్తాయా? ఏమేం కలిపి 16 మార్క్స్ రావచ్చు? ఎక్కడ? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఇక్కడ వెయిటేజ్ ప్రకారం చూడండి. ఇది ఇక్కడ అవి ఇందాక చెప్పిన లెసన్లన్నీ మనం చదువుకుంటాం. ఏమేంటి? ఆటమ్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఇవి, ఇంకా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, సెమీ కండక్టర్ ఫిజిక్స్, ఇవన్నీ చేస్తే మ్యాక్సిమం ఈ పర్సంటేజ్ సంపాదించుకోవచ్చు. ఇంకా చూడండి, మరి ఫస్ట్ ఇయర్ విషయంకి వచ్చినట్టయితే మెకానిక్స్ అన్నాడు. మెకానిక్స్లో జనరల్గా ఎలా కనపడదు, కొన్నిటిలో కైనమెటిక్స్ అని ఉండదు. ఎలా ఉంటుంది అది? మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు. అలాగే న్యూటన్ లాస్, వర్క్ పవర్ ఎనర్జీ, కొలిజన్లో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈ మీద సమ్మర్ చేశారు, జనరల్గా రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. అలాగే న్యూటన్ లాస్లో మొమెంటంకి సంబంధించి, వర్క్ పవర్ ఎనర్జీలో పవర్ క్యాలిక్యులేషన్ కిలో వాట్స్లో కానీ వాట్స్లో కానీ,
ఈ పవర్ క్యాలిక్యులేషన్ మోటార్స్ అవి అడుగుతా ఉన్నారు. కొలిజన్లు అయితే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ మీద అడుగుతున్నారు ఎక్కువగా. ఇవన్నీ కలిపితే మనకు మెకానిక్స్. ఇక్కడ ఎంత వెయిటేజ్ ఇచ్చారు మీకు ఆల్రెడీ పంపించారంటున్నారు చూడండి, 18 to 20% వెయిటేజ్. ఇది మెకానిక్స్ అనేది సెకండ్ ఇయర్ కాదండి. ఎందులో పాటు అండి ఇది? ఫస్ట్ ఇయర్లో పాటు మెకానిక్. మనం ప్రత్యేకంగా మెకానిక్స్ అనేది ఎక్కడ ఉందంటే ఇవన్నీ కలిపితే మెకానిక్స్. ఇందాక ఇవన్నీ కలిపితే మోడర్న్ మ్యూజిక్స్ ఎలాగో అలాగే ఇక్కడ మెకానిక్స్ అంటే ఇవన్నిటి సమూహం మాట మొత్తం. నెక్స్ట్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం అన్నాడు. మోడర్న్ మ్యూజిక్స్కి ఎక్కువ గోల్డ్ మైన్ అని చెప్తున్నాడు. ఇది మార్క్స్ సంపాదించుకోనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ కాన్సెప్ట్స్ కూడా రిపీటెడ్గా ఇవే చెప్తున్నాడు. ఇవి మోడర్న్ మ్యూజిక్స్ చెప్పిన విషయంలోనే. అలాగే కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం అన్నాడు. కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం అంటే ఎలక్ట్రిక్ కరెంటుతో పాటు మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఒకటి, 8వ యూనిట్ మనకైతే. అలాగే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఒకటి, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటరు, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కలిపి. అలాగే మీకు మొన్న చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఏసీ సర్క్యూట్స్ అంటే ఇందులో ట్రాన్స్ఫార్మరు, ఇండక్షన్, సెల్ఫ్ ఇండక్షను, మ్యూచువల్ ఇండక్షను, అలాగే నెంబర్ ఆఫ్ టర్న్స్, వీటికి సంబంధించి ఇవన్నీ కలిపి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు. ఇక్కడ సింపుల్గా చెప్పడం మాత్రం కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం అన్నాడు. కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటరు, అలాగే మూవింగ్ ఛార్జెస్ అవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ప్లస్ ఇక్కడ ఏసీ సర్క్యూట్స్ కూడా, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇవి దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్. ఇక ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఆప్టిక్స్ అన్నాడు. ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఆప్టిక్స్ అంటే మనకి కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా నుంచి స్టార్ట్ అవుతుంది. కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, అదేవిధంగా దీంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, యాక్సిల్ లైన్ మీద, ఈక్వేటర్ లైన్ మీద, ఇలా వీటి మీద మనకు సమ్స్ ఉంటా ఉంటాయి. ఆప్టిక్స్ వచ్చి ఒకటే ఆప్టిక్స్ రాశారు, జనరల్గా 2 ఉంటాయి మనకి. రే ఆప్టిక్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇంకొకటి వేవ్ ఆప్టిక్స్. ఇవన్నీ కలుపుకొని ఎంత పర్సంటేజ్? 20 to 24%. ఈ విధంగా వెయిటేజ్ మనకి మళ్ళీ ఇది దీన్ని మాత్రం మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. మన టెక్స్ట్ బుక్లో ఉన్నన్నీ ఇక్కడ కనపడవు, ఎందుకంటే అన్ని కంబైన్ చేస్తారు. మోడర్న్ ఫిజిక్స్లో 4-5 వచ్చేస్తాయి, కరెంట్ ఎలక్ట్రిసిటీలో 4-5 ఇలాగా కంబైన్ చేసేస్తాయి. ఇంకా మిగిలిన టాపిక్స్ చూడండి, ఇవే కనపడుతున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కనపడుతున్నాయి. మరి అలాగే మనం ఐపీలో చదువుకున్నాం అనుకో, ఫస్ట్ ఇయర్లో 14, సెకండ్ ఇయర్లో 16, 30 కనపడతాయి ఇక్కడ. మరి ఇక్కడ 30 కనపడట్లేదు కదా, అంటే ఏమైనా ఇవన్నీ కంబైండ్ అయిపోతున్నాయి అన్నమాట. మోడర్న్ ఫిజిక్స్లో 4-5 వెళ్ళిపోతాయి. అలాగే ఇందులో ఇలాగ తీసేగా ఈ మిగిలినటువంటివి ఇక్కడ కనపడుతున్నాయి. అదే మనం ఈ గ్రావిటేషను, ఎస్హెచ్ఎం, ఇది కూడా ఫస్ట్ ఇయర్ టాపిక్కే. ఇందులోంచి కూడా మనకి ఎన్ని మార్క్స్ మ్యాక్సిమం సంపాదించుకోవచ్చు అంటే 8 మార్క్స్. పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఇది. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఈ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మనకి దీన్ని కూడా 3 రకాలుగా విడగొట్టేస్తాడు. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఒకటి, హీట్ ట్రాన్స్మిషన్. అందులో మీరు ఫస్ట్ ఇయర్లో జస్ట్ ఊరికే ఫండమెంటల్ చదువుతారు, కండక్షను, కన్వెక్షను, రేడియేషను, ఈ విధంగా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందని. కానీ దాని మీద డెప్త్గా మళ్ళీ మనకు ప్రత్యేకంగా ఒక చాప్టర్ ఉంటుంది, ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. అలాగే కెలోరీమీటర్, హీట్ మెజర్ చేసేటువంటి ఒక ఎక్విప్మెంట్, దాని మీద మళ్ళీ బిట్లు ఉంటాయి. అవన్నీ కలిపి మీకు అవన్నీ కూడా చేసుకుంటే ఒక బిట్టు ఇంచుమించుగా 4 మార్క్స్ రావచ్చు, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. తర్వాత థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ. ఫస్ట్ ఇయర్లో లాస్ట్ టాపిక్ ఇదే, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఏం చేశారు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో అంటే మోనో అటామిక్, డై అటామిక్, ట్రై అటామిక్ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ను ఉపయోగించుకుని సిపి, సివి, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, వాటి మీద సమ్స్ ఉంటాయి. ఇక థర్మోడైనమిక్స్ అంటే మీకు తెలుసు, ఫస్ట్లా, సెకండ్లా, అలాగే జౌల్స్లా, ఇంకా క్యార్నాట్ ఇంజిన్
లాస్ట్ ఇయర్ కేరళ ఇంజిన్ ఎఫిషియన్సీ కట్టారు మీరు, దానికి సంబంధించి దాని మీద మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ అంటే థర్మోడైనమిక్స్ అప్లికేషన్స్ మీద సమస్య ఉంటాయి. ఆ అప్లికేషన్స్ చేసుకోవాలి తరువుగా. తర్వాత కైనెటిక్ థియరీ కూడా, ఆ రెండు కలిపి చేసుకున్నట్టయితే మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ అంటే మనకి 8 to 12 మార్క్స్ పర్సంటేజ్ ప్రకారం అయితే ఎంత రావచ్చు. ఇవి ఫస్ట్ ఇయర్ టాపిక్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఇక వేవ్స్ అండ్ సౌండ్ అన్నాడు. ఇక్కడ వేవ్స్ అండ్ సౌండ్ అంటే ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ సౌండ్కి సంబంధించి. వేవ్స్ అనేవి ప్రోగ్రెసివ్ వేవ్స్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో, అలాగే ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు, అవన్నీ కలిపి అంటే ప్రత్యేకంగా వేవ్స్ నుంచి 2 బిట్స్ అంటే 8 మార్కులు మ్యాక్సిమం రావచ్చు వేవ్స్ నుంచి. అలాగే ఈ రొటేషనల్ మోషన్ అన్నాడు. మరి రొటేషనల్ మోషన్ అనేది మీకు ఎక్కడ కనపడుతుంది? జనరల్గా ప్రత్యేకంగా రొటేషనల్ మోషన్ అనేది ఉండదు. మొన్న మీరు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చేశారు, అక్కడ మనకి ఏమైనా ఉంటుందంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ అని ఉంటుంది. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెంటర్ ఆఫ్ మాస్, దాన్ని అన్ని బేస్ చేసుకుని ఈ లెసన్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఇయర్లో చదివిన సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దాన్ని బేస్ చేసుకుని అవి ఇవి. అలాగే ఈ గ్రావిటేషన్, ఎస్హెచ్ఎం. గ్రావిటేషన్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకుంటున్నాం ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ, వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్ అండ్ డెప్త్. అంటే మనం హైట్కి వెళ్తుంటే జీ ఏమవుతుంది, అలాగే డెప్త్కి వెళ్తే జీ ఏమవుతుంది, దాన్ని బేస్ చేసుకుని సమ్స్ ఉంటాయి. అలాగే ఎక్కువగా ఎస్కేపు, ఆర్బిటాల్ వెలాసిటీ, ఈ హైట్ టు డెప్త్ మీద ఎక్కువగా రిపీటెడ్గా సమ్లు ఉన్నాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ ఉంటే చూస్తే అవి తెలిసిపోతాయి. లాస్ట్ 5 years పేపర్స్ చూస్తే అవే ఉన్నాయి ఎక్కువగా. హైట్ టు డెప్త్ మీదనే మనకి ఆర్బిటాలుని ఎస్కేప్ స్పీడ్ మీద ఎక్కువగా సమ్స్ రావడం జరిగింది ఈ గ్రావిటేషన్లో. ఒక్కొక్కసారి జియో స్టేషనరీ శాటిలైట్కి సంబంధించి కూడా అడుగుతున్నారు థియరిటికల్. ఇంకా నెక్స్ట్ ఈ ఎస్హెచ్ఎం, సింపుల్ హార్మోనిక్ మోషన్. మనకు అక్కడ ఆస్కిలేషన్ అని ఉంటుంది మన బుక్లో, ఇక్కడ ఎస్హెచ్ఎం అంటున్నాడు. అదే ఆస్కిలేషన్కి డీటెయిల్డ్గా రిలేటివ్గా ఉండేదే ఎస్హెచ్ఎం. ఈ ఎస్హెచ్ఎంలో మనకి వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్కి సంబంధించిన ఫార్ములాస్ వస్తాయి. అదేవిధంగా ఆస్కిలేటర్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ క్యాలిక్యులేషన్ మీద సమ్స్ వస్తాయి ఎస్హెచ్ఎంలో. ఇక అవి కూడా మనం బాగా చేసుకున్నట్టయితే మనకు ఒక 2 క్వశ్చన్స్ గ్రావిటేషన్ నుంచి ఒకటి, ఎస్హెచ్ఎం నుంచి ఒకటి, అంటే ఇంచుమించుగా 8 మార్క్స్ దీంట్లోంచి వస్తున్నాయి. చూడండి, ఇందులో మీకు బాగా ఎక్కువ మార్క్స్ ఎక్కడ కనపడుతున్నాయో చూసుకోండి. ఇందులో ఒకటి మోడర్న్ ఫిజిక్స్, అందుకే మైన్ అన్నాడు దాన్ని. తర్వాత కైనమెటిక్స్, ఇదంతా కలిపి మనం మెకానిక్స్ పార్ట్ అంటున్నాం. ఈ మెకానిక్స్ పార్ట్ ఏమో ఫస్ట్ ఇయర్ది, ఈ మోడర్న్ ఫిజిక్స్ ఏమో సెకండ్ ఇయర్. ఈ రెండు బాగా కీ కాన్సెప్ట్స్ ఫిజిక్స్లో. అంటే సెకండ్ ఇయర్ అయితే ఈ టాపిక్ మీద బాగా ఫోకస్ చేయాలి మనం. ఫస్ట్ ఇయర్ అయితే మెకానిక్స్ పార్ట్ మీద ఎక్కువ, తర్వాత థర్మోడైనమిక్స్ కూడా చేసుకుంటే మనకు మంచి మార్క్స్ వస్తాయి మెకానిక్స్ని, థర్మోడైనమిక్స్ పార్ట్ మీద. సెకండ్ ఇయర్ అయితే ముఖ్యంగా మోడర్న్ ఫిజిక్స్, తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం. అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం సింపుల్గా చెప్పాడు, అందులో మరి చాలా ఉన్నాయి. ఇవి చేసుకోగలిగితే మనం ఎక్కువ పర్సంటేజ్ మార్క్స్ని సంపాదించవచ్చు. మరి ఇవి ఇక్కడ ఏం మనం చెప్తున్నాం స్టాండర్డ్ బుక్స్ నుంచి. మరి మీరు ఇంటి దగ్గర రివిజన్ చేసుకోవడానికి వెళ్ళేయో 2 days పేపర్ మీ స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నారు. మీకు స్టాండర్డ్గా ఒక బుక్ కావాలి ఫిజిక్స్కి సంబంధించి అంటే మనకి ఆ రెఫరెన్స్ బుక్స్ కూడా ఉంచుతారు. అందులో ముఖ్యంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఫిజిక్స్ చేసుకోవాలంటే నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. హెచ్సి వర్మ ఆర్ పాండే, PANDEY, వీళ్ళిద్దరివే స్టాండర్డ్ బుక్స్. మా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి బుక్స్ అవి స్టాండర్డ్ బుక్స్. హెచ్సి వర్మ, అలాగే ఎస్సి వర్మ ఒకటి, పాండే ఒకటి, నోట్లేదా మీద. ఆ 2 స్టాండర్డ్ బుక్స్. అవి మీరు పెట్టుకున్నట్టయితే అందులో అన్ని టాపిక్స్. ఎస్సి వర్మలో 2 వాల్యూమ్స్ ఉంటాయి, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. ఒకటి ఫస్ట్ ఇయర్కి రిలేటెడ్గా ఉంటుంది, రెండోది సెకండ్ ఇయర్కి రిలేటెడ్గా ఉంటుంది. ఇవి అయిపోయింది, తీసాను. నెక్స్ట్
ఇవి కూడా చూసుకోండి ఒకసారి. ఎలక్ట్రోమాగ్నెటిజం అంత కరెంట్ ఎలక్ట్రిసిటీ చెప్పి కిర్చాఫ్ లాస్ ఒకటి మీకు తెలిసిందే, వీట్స్టోన్ బ్రిడ్జ్. అలాగే హీటింగ్ ఎఫెక్ట్స్ అంటే Q=I²RT/J మీద సమ్స్ ఉంటాయి, మనం ఇంకా చేయాలి అవి. ఆర్సి సర్క్యూట్, ఇది కెపాసిటర్ అండ్ రెసిస్టర్ రెండు కాంబినేషన్ మీద సర్క్యూట్స్ ఉంటాయి, దానికి సంబంధించి ఇవన్నీ కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీ. మరి మ్యాగ్నెటిజం అండ్ ఈఎంఐ అన్నారు. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ ఎలిమెంట్స్. మీరు మ్యాగ్నెటిజం అనే మ్యాటర్లో బయోడ్ సావట్ల నుంచి అవుతున్నారు. బయోడ్ సావట్ల, యాంపియర్స్లా, అదేవిధంగా కరెంట్ క్యారింగ్, లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టరు, ఇవన్నిటికి సంబంధించినటువంటివి. ఇక ఇది చూసినట్టయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ కండక్షన్లో నిన్న మనం చెప్పుకోవడం మొదలు పెట్టాం, అది లెన్స్లో ఒకటి. తర్వాత ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పాం, దాని మీద సమ్స్ ఉంటాయి. అలాగే ఏసీ జనరేటర్ అంటాడు, లేకపోతే ఆల్టర్నేటర్ అంటాడు, లేకపోతే డైనమో జనరేటరు, ఆల్టర్నేటర్ ఏదన్నా కూడా దీనికి సంబంధించినవే. ఇవన్నీ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ కండక్షన్లో వస్తాయి. అలాగే ఇందులో ఇంకా ఫారడే లాస్ ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఇక్కడ చూడండి కైనమెటిక్స్ అన్నారు. జనరల్గా ఇప్పుడు కైనమెటిక్స్ అని కాకుండా మనకి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అని వస్తుంది. అందులో మనకి ప్రొజెక్టైల్ మోషను, వెలాసిటీ, దానికి సంబంధించి లాస్ ఆఫ్ మోషను, అలాగే వర్క్ పవర్ ఎనర్జీ అని దీని మీద కూడా మనం సమ్మల్ చేసాం. ఇది అంతా కలిపి ఒకటే పేరు పెట్టుకున్నాడు మెకానిక్స్. ఎక్కడ వరకు? వర్క్ పవర్ ఎనర్జీ వరకు. నెక్స్ట్ మూచండి. ఇక్కడ చూడండి రియాప్టిక్స్లో మీరు మిరేజ్ ఫార్మేషను, అలాగే కాన్వెక్స్, కాన్కేవ్ మిర్రర్, అలాగే ఫోకల్ లెంత్ కట్టారు F=R/2. మరి తర్వాత ఈ ప్రిజం. ఇప్పుడు ఈ ప్రిజం అనేది మనకి ప్రాక్టికల్లో కూడా ఇంపార్టెంట్. మనం డైరెక్ట్గా మీ చేతికి ఇచ్చేస్తారు ప్రిజం. ఈ ప్రిజం మీద రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, దాని నుంచి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, మినిమం డీవియేషన్ ఎంత, ఇవన్నీ మీరే క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు ఒకసారి ల్యాబ్లో దీన్ని మీకు చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అప్లికేషన్స్ చదివారు. ఇక్కడ మెయిన్స్లో మీకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి దాని మీద. ఏమేం చదివారంటే మీరు మిరేజ్ ఫార్మేషను, అలాగే రెయిన్బో ఫార్మేషను, ఇవి అప్లికేషన్స్లో చదివారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మీరు చదువుకున్న సింపుల్ మైక్రోస్కోప్, ఆ సింపుల్ మైక్రోస్కోపు, ఇంకా ఇక్కడ దీంట్లో అయితే టెలిస్కోప్, ఆస్ట్రానమికల్ టెలిస్కోప్ ఇలాంటివి కూడా ఉంటాయి మెయిన్స్లో. వాటి మీద ఆ థియరిటికల్ బిట్లు కానీ ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు. ఇది దీనికి సంబంధించి. ఇది ఇంకా మీకు మనం చెప్పుకోలేదు, ఇది ఒకటి మిగిలిపోయిన టాపిక్. అది కనుక వేవ్ ఆప్టిక్స్. ఇందులో టాపిక్స్ ఇవి. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ఇక్కడ క్యాలిక్యులేషన్ అంటే మన ఐ పవర్ ఎంత ఉంది, ఒక ప్యాటర్న్ తయారు చేసుకుని మన ఐని మనమే టెస్ట్ చేసుకోవచ్చు. మనకు ఐ పవర్ ఎంత ఉంది, ఏమన్నా డిఫెక్ట్ ఉందా, ఉంటే ఎలాంటి డిఫెక్ట్, ఏదైనా మయోపియానా లేకపోతే హైపర్మెట్రోపియానా, అలాగే పోలరైజేషన్ ఆఫ్ లైట్, ఇవి మీకు చెప్పాలి. ఈ టాపిక్స్ మీద కూడా ఉంటాయి. అంటే ఎక్కువ కీ కాన్సెప్ట్ కాదు కానీ 1 or 2 బిట్స్ వస్తాయి వీటి నుంచి. ఇది థర్మోడైనమిక్స్ హీట్కి సంబంధించిన టాపిక్స్. ఫస్ట్ లా, కార్నాట్ సైకిల్, అలాగే దాని ఎఫిషియన్సీ, కైనెటిక్ థియరీ ఇందాక చెప్పినవే. అవి స్పెసిఫిక్ హీట్ అంటే ఇక్కడ సిపికి సివికి ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్కి మధ్యలో రిలేషను సిపి - సివిఆర్ అని ఉంటుంది. దాని మీద ఫార్ములాస్ ఉంటాయి. ఇవన్నీ చెప్పేసి ఒకసారి మూవ్ చేయండి. టైం ఇచ్చాడు, టైం టేబుల్ ఇచ్చారు, ఆ టైం టేబుల్ కూడా పెట్టండి ఒకసారి. అదే కీ కాన్సెప్ట్స్ అన్ని సబ్జెక్ట్ వైజ్, ఫిజిక్స్ టార్గెట్, కెమిస్ట్రీ టార్గెట్లు ఇవన్నీ వేశారు ఇక్కడ. డైలీ స్టడీ షెడ్యూల్ ఇక్కడ పెట్టారు చూడండి. ఎవరన్నా సీరియస్గా ప్రాక్టీస్ అయ్యే వాళ్ళు ఉంటే మార్నింగ్ సెషన్, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్,
ఈ స్టడీ అవర్ షెడ్యూల్ ఇది. ఈవినింగ్ అయితే ఎంతసేపు ఎక్కువగా ఎవరి మీద ఫోకస్ చేయాలో చెప్పాం, ఏ విధంగా స్టడీ చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఆఫ్టర్నూన్ జనరల్గా ఈ ఐపీ భారం పక్కన పెట్టి కంప్లీట్గా ఎవరైతే దీని మీద ఫోకస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ టైమింగ్ అనేది అంతా కుదురుతుంది. మరి మీరు జనరల్గా చేసే మిస్టేక్స్ వాటిని ఎలాగ అవాయిడ్ చేశారో ఇక్కడ ఇచ్చారు. మీరు రిపీటెడ్గా చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలాగ అవాయిడ్ చేయాలి. ఒక షీట్ మీద ఫండమెంటల్ ఫార్ములా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఉంది, మెయిన్ ఫార్ములా ఏంటి, వర్క్ బై టైం. దాని నుంచి మళ్ళీ మనకి మన డేటాకి తగ్గట్టు ఫార్ములాలు ఎలా చేసుకోవాలి, ఈ ఫార్ములాస్ అన్నీ మీరు సిలబస్ అయిన తర్వాత షీట్ మీద పెట్టి ప్రాక్టీస్ చేయమంటున్నాడు. తర్వాత ఫార్ములా ఎలా చేంజ్ చేసుకోవాలి, మనకు కావాల్సిన డేటా ప్రకారం ఆ మదర్ ఫార్ములాని ఎలా మార్చుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నాడు సైన్ కన్వెన్షన్. ఈ సైన్ కన్వెన్షన్ అనేది బాగా ఎక్కడ వస్తుందంటే ఆప్టిక్స్లో వస్తుంది. ఆప్టిక్స్లో లెన్స్కి లెఫ్ట్ సైడ్ ఉంటే ఏంటి, రైట్ సైడ్ ఉంటే ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ కింద ఉంటే ఏంటి, లేకపోతే అబోవ్కి వెళ్తే ఏంటి, ప్లస్సా మైనస్సా, ఇలాంటిగా ఎక్కువ సైన్ కన్వెన్షన్ ప్లస్ మైనస్. అలాగే థర్మోడైనమిక్స్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ సైన్ కన్వెన్షన్ మిస్టేక్స్ రాకుండా, ఎందుకంటే ప్లస్ బదులు మైనస్ కానీ మైనస్ బదులు ప్లస్ కానీ రాస్తే ఇక అక్కడతో పోతుంది అది. ఇదొకటి బాగా ఇంపార్టెంట్, యూనిట్ కన్వర్షన్. అలాగే అండర్ స్టాండర్డ్ కాన్స్టెంట్ వాల్యూస్. ఈ వాల్యూస్ వాడెవరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ఈ వాల్యూస్ అనేది యూనిట్తో సహా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏముంటాయి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ జీ ఉంది, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ 6.67 × 10⁻⁻11 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కేజీ స్క్వేర్. మొత్తం మీరే గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే జౌల్స్ కాన్స్టెంట్ అంటాడు. ఇంకా దీంట్లో కాన్స్టెంట్ వాల్యూ స్మాల్ జీ దగ్గర నుంచి అన్నీ కూడా కాన్స్టెంట్ వాల్యూసే. అదే మూన్ మీదకి వెళ్ళాం, స్మాల్ జీ ఎంత తగ్గిపోతుంది, 1/6 టైమ్స్ తగ్గిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. వాడు మెన్షన్ చేయొచ్చు చేయకపోవచ్చు. మీరు గ్రావిటేషన్ చేస్తున్నారు, ఎర్త్ రేడియస్ ఇవ్వడు, 6400 కిలోమీటర్ బుర్రలో ఉండాలి, అది స్టాండర్డ్ వాల్యూ. అలాగే మాస్ ఆఫ్ ద ఎర్త్ మాస్ ఎంత, మిగతా ప్లానెట్లు అయితే వచ్చు, ఎర్త్ దేవుడు 6 × 10⁻24 kg. పక్కన ఉన్న యూనిట్తో సహా మీరు గుర్తుపెట్టుకోవాలి కాన్స్టెంట్ వాల్యూస్. ఇలాగ ఒక షీట్ కాన్స్టెంట్ వాల్యూస్, మదర్ ఫార్ములాలు, ఒక ఫార్ములా నుంచి ఇంకో ఫార్ములాకి ఎలా మార్చుకుంటున్నాం అనేది ఒక షీట్ తయారు చేసుకుని వీక్లీ, ఎస్పెషల్లీ ఒక 2 days కన్నా ఒకసారి దాని మీద చూడకుండా ఎగ్జామ్ రైటింగ్ కానీ దాన్ని రిపీటెడ్గా చూడటం కానీ చేసుకోమన్నాడు, ఒక షీట్ తయారు చేసి. అది వాడు చెప్పే విషయంలో. ఇక ఇక్కడ చూడండి, అక్కడ ఈ జనరల్గా మార్క్ టెస్ట్స్ అనేవి పెడతా ఉంటారు. మీరు ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీకు పేపర్ ఇస్తే ఆ టిక్ పెడతామో లేకపోతే ఓఎంఆర్ షీట్ మీద బబుల్ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఆఫ్లైన్ పద్ధతి. మరి ఆన్లైన్ పద్ధతి ఇప్పుడు మీరు ఎంసెట్ రాస్తారు, లేకపోతే అంటే ఒక సిస్టమ్ ఒక్కొక్కడికి ఇచ్చేస్తారు, మీరే మూవ్ చేసుకోవాలి. ఏ బిట్ ఈజీగా ఉంది, ఏది తొందరగా సాల్వ్ అవుతుంది మూవ్ చేసుకుని, మీకు చిన్న రఫ్ పేపర్ మీద రఫ్ వర్క్ చేసుకుని ఆ మౌస్ని మూవ్ చేసుకుని 1 2 3 4 రైట్ 4 మీద పెట్టి క్లిక్ చేస్తారు, అదే క్లిక్ అయిపోతుంది. అలాగే మీకు ఇచ్చిన టైం అంతా అయ్యేటప్పటికి 3 hours మొత్తం ఆటోమేటిక్గా అదే సబ్మిట్ అయిపోతుంది. ఇది ఆ పద్ధతి. మీరు స్పీడ్గా వర్క్ చేయాలి అంటే ముందు నెంబర్ ఆఫ్ ఇక్కడ కొన్ని మార్క్ టెస్ట్ రాయవలసి ఉంటుంది. అంటే మీకు కంప్యూటర్ అలవాటు అవుతుంది. కంప్యూటర్లు ఎలా చేయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి. ఇప్పుడు ఇంచుమించు మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వెళ్ళినా అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పెడేస్తున్నారు. పెద్ద పెద్ద కాలేజీలు తీసుకుంటున్నారు, పెద్ద కాలేజీలో వాళ్ళ దగ్గర కంప్యూటర్స్ ఉంటాయి, ఆ రూమ్లో పెట్టేస్తూ ఉంటారు. అక్కడ మీకు సిస్టమ్ ఆన్ చేయగానే ఆ సెషన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అక్కడ మీరు ఆన్సర్ చేసుకుంటే వెళ్ళిపోవటమే. అది ఎలా క్లిక్ చేయాలి, మౌస్ని ఎలా క్లిక్ చేయాలి, ఏది ఎలా సెలెక్ట్ చేసుకుని చేయాలి, సబ్మిట్ ఎప్పుడు చేయాలి, సబ్మిట్ చేయడానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మనం మార్క్ టెస్ట్కి వెళ్ళిన తర్వాతే జరుగుతూ ఉంటుంది.
ఎక్కువ ఫోకస్ చేయమంటున్నాడు చూడండి, ఫోకస్ ఓన్లీ ఆన్ ఎక్కువగా. ఏంటి మీకు హై వెయిటేజ్ ఏం గుర్తున్నాయి చెప్పండి? మోడర్న్ ఫిజిక్స్, మెకానిక్స్, అదేవిధంగా థర్మోడైనమిక్స్, థర్మల్ ప్రాపర్టీస్ అంటే హీట్కి సంబంధించి వాటి మీద ఉంది ఫిజిక్స్ అంతా మొత్తం. ఆ 3 కాన్సెప్ట్ల మీద ఉంది. ఆ ఫార్ములాలు వాటికి సంబంధించినటువంటి ఇది ఆ టాపిక్స్ బాగా తరువుగా ఉండమంటున్నాడు. తర్వాత ర్యాపిడ్ రివిజన్. ఇంకా నెక్స్ట్ చూడండి. మరి ఇక్కడ మీకు ఒక్క బిట్ కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తున్నాయి కదా, మరి మిస్టేక్స్ వస్తే ఏంటి పరిస్థితి చెప్పారా? ఎన్ని మిస్టేక్లకు మార్క్ పోతుంది? సపోజ్ లాటరీ పెట్టి మీకు తెలియదు, ఏదో ప్రొసీడర్ రాంగ్ ఆన్సర్ పెట్టేశారు, మరి రాంగ్ ఆన్సర్కి ఏం పనిష్మెంట్ లేదా ఇక్కడ? అని ఎంసెట్లో అయితే లేదు, ఏనే పెట్టుకోవచ్చు. మరి ఇక్కడ ఎవరైనా చెప్తారా? నెగిటివ్ ఎన్ని పోతే నెగిటివ్ 1 మార్క్ పోతుంది. 3 వీటిలో తప్పు అయితే మీకు వచ్చిన వాటిలోంచి 1 మైనస్. 1 రైట్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి? రావటం 4 వస్తాయి. ఓకే, 1 బిట్ రైట్ అయితే. అలాగే మీరు రిపీటెడ్గా 3 తప్పు చేశారనుకో, ఆ వచ్చిన వాటిలోంచి 1 మార్కు టోటల్ నుంచి వెళ్ళిపోతుంది బయటికి. నెక్స్ట్ మీరు ఒక పాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025 కదా, 2020 ఆర్ అంతకుముందు 18 నుంచి పేపర్స్ తీసుకుని అవన్నీ అసలు ఏ టాపిక్ నుంచి ఏ సబ్ టాపిక్ నుంచి ఎక్కువ టచ్ చేస్తున్నాడు, ఎక్కువ మార్కులు మనకు వస్తాయి అనుకున్న వాటి మీద అవి ఒకసారి ఐడెంటిఫై చేసుకోమంటున్నాడు వాటి నుంచి. తర్వాత ఫిజిక్స్ ఎమ్మెడ్ హై స్కోర్ టార్గెట్ 85 to 95 మార్క్స్. స్టే ఫోకస్డ్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్. ప్రాక్టీస్ అంటే ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ మీద మిమ్మల్ని నమ్మకం పెట్టుకోమంటున్నాడు ఇక్కడ. సాల్వ్ చేయండి, అలాగే కాన్ఫిడెన్స్, రేపటికి కాన్ఫిడెన్స్ని పెంచుకోమంటున్నాడు. అలాగే రివిజన్ బాగా జరగమంటున్నాడు. ఇప్పుడు మీకు జనవరి 2026 వెళ్ళటానికి ముందుగా కనీసం ఒక 5 or 7 years పేపర్స్ అన్నీ కూడా తరువుగా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఇది ఏ లెసన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడని. నెక్స్ట్ అయిపోయిందా? సరే, ఇప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వండి. మీరు నేను చెప్పిన కీ కాన్సెప్ట్స్ మీద బాగా ఫోకస్ పెట్టి, బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు చెప్పిందంటే ఒక షీట్, ఆ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అందులో ఫార్ములాలు ఉండాలి, అలాగే కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ ఉండాలి. ఆ కాన్స్టెంట్ వాల్యూస్ పక్కన యూనిట్స్ కూడా ఉండాలి. ఆ షీట్ని కనీసం 2-3 డేస్కి ఒకసారన్నా మీరు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుని ఆ తరువుగా ఉన్నట్టయితే అక్కడ ఎక్కువగా ఇబ్బంది పడే అవసరం లేదు. అది మరి ఎవరైతే ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం క్యాలిక్యులేషన్ మీద కూడా దృష్టి పెట్టండి. క్యాలిక్యులేషన్ బోర్డు బాగా చేసుకున్నట్టయితే తొందరగా స్పీడప్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా చేసి మంచి మార్క్స్ గెయిన్ చేయండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.